ఫ్రెండ్స్ అందరూ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నా జీవితంలో జరిగింది ఏంటంటే, నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాను. చదువుకునేటప్పుడు నా లైఫ్ అంటే నా వరకు చెప్తున్నాను, అంటే వేరే వాళ్ళ గురించి కాదు, నా గురించి చెప్తున్నాను. నేను చదువుకునేటప్పుడు ఆ రోజుల్లో ఎట జరిగేదంటే, స్కూల్కి మామూలుగా వస్తూ ఉన్నాను. వస్తూ ఉంటే స్కూల్కి మామూలుగానే పోయి చదువుకుంటా, పిల్లకాయలతో కూడా జాలీగానే ఉంటాను నేను. పోయి వచ్చేటప్పుడు మా డాడీకి ఒక రవ్వ అంటే నైట్ పూట కళ్ళు కనపడవు. దాంతో మా నాన్న పనికి పోతా ఉన్నాడు, ఆయన ఏడ పడిపోతాడో ఏడ వస్తాడో అనేసి అప్పుడు మేము కానీ కష్టపడడానికి పనికి పోయినాం అన్నమాట. పనికి, బేల్దార్ పనికి. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ వర్క్ జరుగుతూ ఉన్నది చూడండి, బేల్దార్ వర్క్ జరుగుతూ ఉంది. దాన్ని చూసి ఈరోజు చెప్తా ఉన్నాను. ఆ రోజు మనం చదువుకొని ఉంటే ఈరోజు మనం కానీ ఎక్కడైనా ఒక చిన్న అంటే పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనేసి అవసరం లేదు. ఒక అంగిట్లో అయినా అదే మనం అకౌంటెంట్ లాగా అన్నా ఉండొచ్చు, లేదు ఒక పెట్రోల్ బంకులో అక్కడైనా అకౌంటెంట్గా ఉండొచ్చు. ఎక్కడైనా చిన్న జాబ్ అయినా చదువుకొని ఉంటే ముఖ్యంగా ఈరోజు ఈ లైఫ్ ఈ విధంగా ఉండదు. ఈరోజు నేను డ్రైవర్గా వచ్చినాను ఇక్కడికి. ఈరోజు వస్తే ఇక్కడ హాస్పిటల్ దగ్గర చాలా పెద్దవాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళే, వాళ్ళని చూస్తామంటే ఈరోజు నాకు బాధ వేస్తున్నది. మనం ఆ రోజు చదువుకోలేదే, చదువుకొని ఉంటే బాగుండును అనేసి అనిపించింది. అందువల్ల నాకు అది మనం ఈ వీడియోలో చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంటున్నాను. చదువుని నిర్లక్ష్యం చేయబాకండి, చదువుకోండి. చదువుకున్నప్పుడు మన లైఫ్ని ఒక రేంజ్కి టర్న్ ఆఫ్ అవుతుంది. మనం ఎప్పుడు దాన్ని చదువుని నిర్లక్ష్యం చేస్తామో